ఎందుకు అసెంబ్లీకి వెళ్ళరు? అసెంబ్లీకి వెళ్ళనప్పుడు ఎమ్మెల్యేలకు ఆ ఎమ్మెల్యే గిరి ఎందుకు? ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఉండడానికి అర్హులా? గెలిచిందేమో ప్రజలకు ఏదో ఓడబొడుస్తామని చెప్పి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి మేము రాము అని మంకుపట్టుగా పట్టి సభ మీద అలిగితే, అదేదో అధికార పార్టీ మీద అలగడం కాదు, సభ మీద అలిగితే, సభకు మేము రాము అనడం అంటే అసెంబ్లీ మీద అలగడమే, స్పీకర్ మీద అలగడమే. అసెంబ్లీ మీద అలిగేవాడు, అసెంబ్లీ శాసనసభ మీద అలిగేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు అనేది నా క్వశ్చన్. ఇవాళ వాళ్ళు ఎవరైనా కానీ, ఎంత పెద్ద నాయకులు కానీ, కొత్తగా ఎన్నికైన సభ్యులు కానీ, ఎవరైనా సరే శాసనసభ మీద అలిగి నేను సభకు రాను అనేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు? అందులో సభ రూల్స్లో ఏముంది అసలు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కమర్స్ కమింగ్, గోయర్స్ గోయింగ్, నో ఆస్కర్స్ నో చక్కర్స్ అన్నట్టు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తించవచ్చా? ఒకవేళ చట్టంలో నిబంధనలు ఉంటే, శాసనసభ నిబంధనల్లో దీనికి సంబంధించి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే ఎందుకు వాటిని మెయింటైన్ చేయరు? ఎందుకు వాటిని స్పీకర్లు సీరియస్గా అమలు చేయడం లేదు? దీనికి ఎగ్జాంపుల్ 2019కు ముందు 2 సంవత్సరాల ముందే అసెంబ్లీ నేను బహిష్కరిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి పాదయాత్రకు వెళ్ళిపోయాడు. మరి పాదయాత్రకు వెళ్ళిపోతే ఎందుకు ఆయన సభ్యత్వం పోలేదు? ఆయన సభ్యత్వం పోలేదు, వాళ్ళ ఎమ్మెల్యేల సభ్యత్వాలు పోలేదు. మళ్ళీ ఇప్పుడు అదే తంతు. ఆయన మొదటి రోజే అతి కష్టం మీద వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను, మా వాళ్ళు వెళ్ళరు, అసెంబ్లీలో జరిగే చర్చల మీద అంటే ఇంటి దగ్గర కూర్చుని మీడియాతో మాట్లాడతాడంట, అసెంబ్లీకి మాత్రం వెళ్ళాడంట. అలాంటప్పుడు నీకు అసెంబ్లీ సభ్యత్వం అవసరంలా, నువ్వు ఆ సభ్యత్వం లేకపోయినా మీడియాతో మాట్లాడుకోవచ్చు. మీడియా వాళ్ళు రాకపోతే నీకు మీడియా ఉంది, ఆ మీడియాలో మాట్లాడుకోవచ్చు. ప్రజలు నిన్న అసెంబ్లీకి వెళ్ళమని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. పులివెందుల్లో మిమ్మల్ని, ఇంకొన్ని చోట్ల పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, ఇంకో చోట ఇంకొక ఆయన ఎన్నుకున్నారు. యూ హ్యావ్ టు అటెండ్ ది సెషన్స్. అదేం వెళ్ళకుండా నేను వెళ్ళను, నేను అలిగాను అంటే అలిగితే జస్ట్ క్విట్. అలా చేయకపోతే మరి అసెంబ్లీ ఏం చేస్తుంది? సిస్టమ్ని ఒకరు వ్యతిరేకించినప్పుడు అతని సిస్టమ్ కూడా వ్యతిరేకించాలి కదా, అతని సిస్టమ్ కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అతని పైన. ఏమీ జరగకుండా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు, చిన్నపిల్లలు ఆట అయిపోయింది. పిల్లవాడు బడికి వెళ్ళకపోతేనే ఆబ్సెంట్ వేస్తారు, 75 కంటే తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఫెయిల్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు పూర్తిగానే నేను రాను అని చెప్పి ఒక చట్టసభ, రాజ్యాంగ సభ మీద అలిగిపోతే చోద్యం చూర్చా కూర్చోడానికి సభలు పెట్టింది. ఏం చేస్తుంది? సిస్టమ్స్ ఏం చేస్తున్నాయి? స్పీకర్లు ఏం చేస్తున్నారు? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? రాజ్యాంగం ఏం చేస్తుంది? ఇంకా మాటకు వస్తే గవర్నర్ ఏం చేస్తున్నారు? గవర్నర్, ఈ ప్రభుత్వాలు కానీ ఇవన్నీ, గవర్నర్ ది సుప్రీం ఫర్ ది స్టేట్, గవర్నర్ ఏం చేస్తున్నారు? సో ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ టీడీఎల్పీ సెక్రటరీ, శాసనసభ పక్ష కార్యదర్శి కోనేరు సురేష్ గారు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు, ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి? శాసనసభ మీద అలిగేవాడు శాసనసభ్యుడు ఎలా అవుతాడు? బేసిక్ క్వశ్చన్. ఖచ్చితంగా శాసనసభ పట్ల పూర్తి విశ్వాసం, నమ్మకం లేనప్పుడు అసలు పోటీ చేయకూడదండి. పోటీ చేసి శాసనసభకు ఎన్నికైన తర్వాత శాసనసభకు వెళ్ళటం, ప్రజా సమస్యల్ని అక్కడ లేవనెత్తడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యతని నిర్వర్తించలేనప్పుడు, దానికి ఏవో కారణాలు చెప్పినప్పుడు మీరు అన్నట్టుగా రాజీనామా చేయాలి తప్ప, అది మేము వెళ్ళము, మాకు అక్కడ ఇది లేదు అని చెప్పటం, అంటే రకరకాల సాకులు చెప్పటం అనేది కరెక్ట్ కాదు. అయితే కొన్ని సందర్భాల్లో గతంలో చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా 1992లో ఆయన అంటే ఈ సభలో నాకు అవమానం జరిగింది. అప్పుడు జరిగింది ఏంటంటే, తెలుగుదేశం శాసనసభా పక్షంలో అప్పుడు శివారెడ్డి గారి మర్డర్ జరిగితే, బాంబులు శివారెడ్డి ఆయనది ఇక్కడే సత్యసాయి నిగమాగమం దగ్గర బాంబులు వేసి చంపేశారు అప్పుడు ప్రత్యర్థులు. ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలి, అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది, ప్రస్తావించాలని పట్టుబడితే తెలుగుదేశం శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే స్పీకర్ అనుమతించాల. అప్పుడు వీళ్ళంతా పోడియంలోకి వెళ్ళారు. పోడియంలోకి వెళ్ళి గొడవ చేస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు మాత్రం తన సీట్లోనే కూర్చున్నారు. అప్పుడు ఏం చేశారంటే స్పీకర్ అందరినీ కూడా సస్పెండ్ చేశారు.
ఎన్టీఆర్ కూడా సస్పెండ్ చేశారు. ఎందుకంటే పోడియంలోకి వెళ్ళకపోయినా కూడా ఆయన పేరు కూడా యాడ్ చేసేసి కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. అంటే స్పీకర్ అప్పుడు శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదరు. ఆయన ఏం చేశాడు, ఆయన్ని మొత్తాన్ని ఎన్మాస్గా సస్పెండ్ చేస్తున్నాం అన్నప్పుడు ఎన్టీ రామారావు గారు కోపం వచ్చింది. నేను రాలేదు, ఇక్కడికి పోడియంలోకి రాలేదు, అయినా కూడా నా పేరు పెట్టారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప నేను ఈ సభకు రానన్నారు. సో అక్కడ ఆయన దృక్కోణం నుంచి చూస్తే ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అయితే అప్పట్లో మీరు అన్నట్టుగా ఈ నిబంధనలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి అనేది ఒకటి వస్తుంది. తర్వాత చంద్రబాబు గారి విషయంలో కూడా మనం చూసాం, ఆయన కూడా అవమానం జరిగితే ఆయన కూడా వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఏంటంటే ఆయన వెళ్ళిపోయారు, కానీ వెళ్ళిపోయినాక 60 రోజులు అంత టైం లేదు. ఎన్టీఆర్ విషయంలో కూడా ఎన్టీఆర్ విషయంలో కూడా దాదాపు 1.5-2 years ఉంది అప్పుడు. అంటే 60 days అనేటువంటిది వర్కింగ్ డేస్ అనేటువంటిది రూల్ ఉంది 104 Section 4 ప్రకారం. రాజ్యాంగంలోనే 104 నిబంధన సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే ద ప్రిసైడింగ్ ఆఫీసర్ కెన్ డిక్లేర్ వేకెంట్. అక్కడ ఏంటంటే అనర్హత కాదు, ఇక్కడ అనర్హత అనేది అవసరం. ద సీట్ ఈస్ వేకెంట్ అని డిక్లేర్ చేస్తారు. దాని అర్థం అంటే దాని పరిభాషలో చెప్పాలంటే డిస్క్వాలిఫై చేసామనేది కాకుండా అక్కడ రావట్లేదు కాబట్టి దిస్ సీట్ ఈస్ వేకెంట్ అని అంటారు. అంటే దాని అర్థం అది నింపాలి కాబట్టి వచ్చేస్తుంది. అయితే మీరు అన్నట్టుగా చాలా కీలకమైనటువంటి అంశం అండి. ఎందుకు దీన్ని ఉదాసీనంగా ఉంచేస్తున్నారు అని అంటే దానికి కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. ఏమిటా రాజకీయ కారణాలంటే ఇప్పుడు సరే 60 days ఉన్నప్పటికీ కూడా డిస్క్వాలిఫై కనుక 60 days దాటిన తర్వాత డిస్క్వాలిఫై ఎందుకు చేయట్లేదు అని అంటే దానికి బై ఎలక్షన్స్ వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే ఇన్ కేసు మళ్ళీ ఎలక్షన్స్లో ఏమన్నా ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే అధికార పార్టీకి కొంచెం ఇబ్బంది. అధికార పార్టీ ఏంటంటే రిస్క్ తీసుకోవట్లే, వదిలేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే మీరు అన్నట్టుగా ఈ రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు వెళ్ళటలేదు, 2 సంవత్సరాలు 60 days దాటిపోయినాయి, ఎందుకు ఉపేక్షించాల్సిన అవసరం లేదు. స్పీకరు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఎందుకు ఉపేక్షిస్తున్నారంటే రాజకీయ పరమైనటువంటి కారణాలు. ఉప ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఉప ఎన్నికల్లో క్యాండిడేట్స్ని పెట్టాలి. అప్పటికి ఒక 6 months ఉందనుకోండి, అప్పుడు ఉప ఎన్నికలు రావు, మళ్ళీ దానికి ఒక ఏడాది కావాలి, కనీసం ఏడాది కావాలి. అందువల్ల ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నారు. మళ్ళీ మీరు ఇందాక రాజుగారిని అడగటం నేను చూశాను. వీళ్ళు కొంతమంది వెళ్ళి కూడా దొంగ సంతకాలు అది ఎవరు చేస్తున్నారు, సిబ్బందితో చేస్తే సిబ్బంది మీద దాని మీద చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తారు, చాలా మంది ఛాంబర్లు ఇస్తారు కదా ఆ ప్రెమిసెస్ లో, ఆ ఛాంబర్లో కూర్చొని నేను చాలా మంది సభ్యులు చూసాను, అన్ని పార్టీల వాళ్ళు ఎక్సెప్ట్ వామపక్షాలు గుమ్మడి నరసయ్య గారు లాంటి వాళ్ళు తప్ప చాలా మంది ఆ రిజిస్టర్ తెప్పించుకోవడం, సంతకం పెట్టడం తీసుకుని సభలో కూర్చున్నాక లోపలికి తిరిగి సంతకాలు పెట్టించుకుంటారు, సంతకం పెట్టాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే సభాపక్ష నాయకులు వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు గౌరవంగా తీసుకెళ్లి చేస్తారు. అది కూడా స్ట్రిక్ట్ గా కనుక పాటిస్తే అలాంటిది కూడా జరగదు. అది ఇంకా సిగ్గుచేటది. సభలోకి వెళ్ళకుండా ఛాంబర్లో కూర్చొని రిజిస్టర్ తెప్పించుకొని సంతకం పెట్టుకొని మేము వచ్చామని చెప్పుకోవటం అనేది ఇప్పుడు ఎందుకంటే లైవ్ వస్తుందండి. లైవ్ వస్తుంది కాబట్టి అందరికీ సభలో ఎవరున్నారు, సభలో ఎవరు లేరు అనేటువంటిది రిజిస్టర్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే పార్టీల పరంగా సురేష్ గారు ఉన్నారు, ఆయనకి తెలుసు, సంతకాలు పెట్టించుకుంటారు. ఏది పార్టీ పరంగా ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అనేది, అబ్స్టైన్ ఎంతమంది అయ్యారని చెప్పి సంతకాలు పెట్టించుకొని మళ్ళీ వీళ్ళు పార్టీ పరంగా ఫోన్లు చేసి ఎందుకు రాలేదు, దానికి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే అధికార పార్టీగా కోరం అనేది చాలా ఇంపార్టెంట్ బిల్స్ విషయంలో. అందువల్ల ఈవినింగ్ టైమ్స్ చాలా మంది రారు. ఒకప్పుడు ఈవినింగ్ టైమ్స్ జరిగాయి బిల్స్, అందువల్ల వాళ్ళని ఫోన్ చేసి పిలిచేవాళ్ళు. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే స్ట్రిక్ట్ గా అడ్హెరెన్స్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక జరిగితే ఇటువంటి ఉత్పన్నం కాదు. తర్వాత మీరు ఇంకొక మాట కూడా అన్నారు రాజుగారితో, ఎందుకు కొంచెం ఆయనకి ఇవ్వచ్చు కదా, వదిలేచ్చు కదా అంటే యాక్చువల్లీ చెప్పాలి అది మాట్లాడతాను. యాక్చువల్లీ మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకున్నా నేను, అది ఒక చిన్న దీని తర్వాత మాట్లాడతాను. భాను ప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు రారంట, జగన్మోహన్ రెడ్డి గారు రారంట. దానికి 2 కారణాలు ఏంటి అంటే ఆయనకి ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి నేను రాను అని చెప్తున్నాడు ఆయన. మరి ప్రతిపక్ష నేత హోదా రాలేదంటే దానికి కారణం శాసనసభ ఎలా అవుద్ది, ప్రజలు కదా ఇవ్వలేదు.
సో దాని నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రానంటే అసెంబ్లీకి రానివాడు, అసెంబ్లీ మీద అలిగినవాడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ మిగతా 10 మంది శాసనసభ్యులు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు కూడా రావట్లా. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సభ మీద అలిగే వాళ్ళు సభ్యులు ఎలా అవుతారు అనే ప్రశ్నకి మీరు చెప్పేది ఏంటి? మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కదా, ఎందుకు మీ మీ సభలో సభ్యుడు రావట్లేదు? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు అండి. అసలు చట్టసభల మీద గౌరవం లేని పోటీ ఎందుకు చేయాలన్నా? అదే కదా, చట్టసభల మీద గౌరవం లేనప్పుడు నేను ఆయన ముఖం చూస్తే నేను రాను, ఈయన ముఖం చూస్తే నేను రాను. ఎందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు నువ్వు? ఒక ఎన్నికలు జరపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అది నీ జోబులో డబ్బా చెప్పు. మనందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నుల్లో కేంద్ర ఎన్నికల సంఘం దాని ఎన్నికల ఖర్చుల్లో భరిస్తుంది. నువ్వేదో అలిగి ఇంట్లో కూర్చునేదానికి మా డబ్బు ఖర్చు పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారయ్యా? ప్రజలు ఇవ్వాలా, మ్యాండేటరీ. నీకు ప్రజలు నీ పార్టీని గెలిపించి ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చి ఉంటుంది. అది లేదని చెప్పి అడిగి ఇంట్లో కూర్చుంటే నీకు ఓటేసిందే పాపం అనిపిస్తుంది. పులివెందుల ప్రజలు నిన్ను గెలిపించింది ఒక శాసనసభ్యుడిగా తమ సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి, తమ నియోజకవర్గం సమస్యలు ఏదైనా అసెంబ్లీలో మాట్లాడతామని చెప్పి, తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఒక ఆశతో ఓటేశారు. ఒక ఆశయం ఉండాలా, ఒక ఎమ్మెల్యేకి గానీ, ఒక మంత్రికి గానీ, ఒక ముఖ్యమంత్రికి గానీ ఒక ఆశయం ఉండాలా. నా ప్రజలు, నా అసెంబ్లీ, నా జిల్లా, నా రాష్ట్రం అని చెప్పి. నీకేమి లేదే. ముఖ్యమంత్రికి ఇస్తేనే ఏం చేయలేదు నువ్వు. నిన్ను ముఖ్యమంత్రికి చేస్తేనే నీ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ పగిలిపోతే నిర్వసతులకి అక్కడ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఏం చేసావే నువ్వు చెప్పు? నీ జిల్లా ప్రజలు అక్కడ చనిపోయారు, ఇల్లు ధ్వంసమయ్యే, కొన్ని వేల మూగజీవాలు చనిపోయి అక్కడ ఆధారం లేకుండా నీ సొంత జిల్లాలు ఉంటే ఒక ముఖ్యమంత్రిగా అన్ని చేసే పరిస్థితులు ఉంటే నువ్వే ఏం చేయలేదంటే నీ ప్రజల పైన గానీ, ప్రజాస్వామ్యం పైన గానీ నీకు ఏం గౌరవం ఉందో తెలిసిపోదు వెంకటకృష్ణ. చిన్నదాని ఏమంటే అన్నం ఉడికిందా లేదని చెప్పి ఒక మెతుకు అంటారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాలు వారు వ్యవహరించిన తీరు పట్టి వారి మైండ్ సెట్ తెలిసిపోతుంది. ఏ విధంగా వారికి ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంది, ప్రజల ఇష్టాలు గాని, ప్రజల కష్టాలు గాని తెలుసుకొని వ్యవహరించే వ్యక్తి ప్రజానాయకుడు అవుతాడు. నువ్వు ప్రజానాయకుడు కాదు, గోడ మీద నాయకుడు నువ్వు. నీ స్టిక్కర్ సీఎం గా నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక సక్సెస్ఫుల్ సీఎం గా తన కెరియర్ ని ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దురదృష్టం 5 సంవత్సరాల కాలంలో తను చేసినటువంటి నవరత్నాలు, ఏ రత్నాల్లో నకిలీ రత్నాల్లో అన్ని ఒక స్టిక్కర్ వేసుకునేసి గోడ ఇంటి మీద, షాపుల మీద, గోడ మీద అతికిచ్చే పరిస్థితి తెచ్చుకునే ఉంటాయి. అందుకని నేను స్టిక్కర్ సీఎం అంటారు. ఒకసారి రండి, వచ్చి చూడండి. ఎన్టీ రామారావు గారు కానీ, ఎంజి రామచంద్రన్ గారు కానీ, మా వాజ్పేయి గారు కానీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇప్పటికి కూడా వారు తీసుకుంటే సంక్షేమ పథకాలు కానీ, వారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. వారు మరణించినా సరే ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నారు. అలా ఉండాలి ప్రజా నాయకుడు అంటే. నువ్వు ఎవరి మీద అలిగి నేను రాను, నేను ఇంట్లో కూర్చుంటే పోటీ ఎందుకు చేయాలి నువ్వు? అవునండి, ఇక్కడ అదే కదా ప్రశ్న నేను అడుగుతున్నది. ఆయన అంటే వ్యవస్థ మీద అడిగాడు, మరి వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు కాదు, గత హయాంలో కూడా 2014, 2019 అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా. 2 సంవత్సరాలు ఇంకా పైనే ముందే వెళ్ళిపోయినాడు. బహిష్కరిస్తాను, మళ్ళీ రాను అని చెప్పి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు కూడా వ్యవస్థ ఏం చేయలేదు కదా. అంటే వీళ్ళకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అయితేనే అసెంబ్లీకి వస్తావా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు, నేను ఏబిఎన్ ద్వారా అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. మిమ్మల్ని ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తేనో, ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతారని చెప్పి నువ్వు ఒక అఫిడవిట్ లేకపోతే నాకు ఓటు ఇద్దని చెప్పి ధైర్యం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, నేను మిమ్మల్ని అంటే మేము సిస్టమ్ అడుగుతున్నా, అసెంబ్లీని అడుగుతున్నా. నేను అంటే ఇలాంటి సభ మీద అడిగిపోయి సభకు రాని వాడు సభ్యుడు ఎలా అవుతాడు, సభ ఏం చేస్తోంది అని అడుగుతున్నా నేను. ఇంతకుముందే మన గౌరవ త్రిపులార్ గారు మాట్లాడడం జరిగింది దాంట్లో సభలో ఉన్నటువంటి రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ గురించి కానీ ఇంతకుముందు మన పోలా విక్రమ్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు వేరే వ్యక్తులు కూడా ఉంటారని చెప్పి గతంలో తెలియదు. లేకపోతే ఇట్లాంటి వ్యక్తులు ఉంటారంటే ఇంకా వేరే విధంగా రాసి ఉండేవాళ్ళు. ఈ అసెంబ్లీ రూల్స్ లో కానీ, దీంట్లో కానీ బ్లూ బుక్ ఏదైనా వేరే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, అలిగి అసెంబ్లీకి రారు, అసలు అలిగి చట్టసభలకి రారని చెప్పి ఎవరు ఊహించలేదన్నా. అసలు ఎంత గౌరవం ఉన్నా అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటిది. చట్టసభలు అంటే గౌరవం ఉండాలి. ఎంత ఒక తలరాతను మారుస్తుంది. నువ్వు అడిగే ప్రశ్న, నువ్వు లేవదీసే అంశం, నీ జిల్లాని కానీ, నీ అసెంబ్లీని కానీ నువ్వు తీసుకున్నట్టు నువ్వు నోట్ చేస్తారు. అదేమి మామూలుగా ఏదో స్కూల్ మారుగా రాసుకొని టీచర్ దగ్గర సంతకం పెట్టుకునేది కాదు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే
అది ఎంటర్ అవుతుంది, దానికి సమాధానం చెప్పాలా, కన్సర్న్ మినిస్టర్స్ సమాధానం చెప్పాలా, నువ్వు ఏదైనా లేవనెత్తే జిల్లా అధికారి సమాధానం చెప్పాలా. అంత మంచి హోదా నీకు ప్రజలు ఇస్తే నువ్వు తీసుకుని ఇంట్లో కూర్చుంటా అంటావా? నేను ఆయనకి ఇంట్లో కూర్చునేది అలవాటే కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నాడు ఆయన. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 years ముఖ్యమంత్రి గారు టూర్ ప్రోగ్రామ్స్ పెట్టండి అన్న, ఎన్నిసార్లు ప్రజల దగ్గరికి వచ్చారు. వరద బాధ్యతలకు వస్తే కూడా దాని ఏమంటే రెడ్ కార్పెట్ కింద పైన సామాన్య వేసుకొని వచ్చినటువంటి విజిట్ చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనగా ప్రజాస్వామ్యం మీద కానీ ప్రజల మీద గౌరవం ఉంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లో పోటీ చేసేదానికే అనర్హులుగా నేను భావిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు కోర్టుకి రమ్మంటే కోర్టుకి వెళ్ళరు, అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళరు. ఎక్కడికి వెళ్లకుండా ఎలా ఆయన ఘటాన్ అవుతున్నారు, సిస్టమ్స్ ఎలా భరిస్తున్నాయి అనేది ఒక అంశం అయితే, పులివెందులకు బై ఎలక్షన్ అనే చర్చ వెనక ఉన్న ఇదేంటి, ఎంతవరకు కరెక్ట్, అది జరిగే అవకాశం ఉందా అసలు మన రాజకీయాల్లో? ఈ రాజీ పడిపోయే మన రాజకీయ వ్యవస్థలో నిజంగా అది సాధ్యమయ్యే పనేనా? ఈ అంశం కొంచెం. గారు నమస్తే. నమస్తే సార్. సురేష్ గారు, ఏం జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రాణిస్తారా లేదా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను, లేకపోతే రాను, ప్రశ్నించడానికి మాకు టైం ఎవరు, ప్రతిపక్ష నాయకుడు అయితే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చిన రోజునే మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. తర్వాత స్పీకర్ గారు కానీ లేకపోతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఉన్న శాసనసభ్యులు మొత్తం స్ట్రెంత్ లో కనీసం 10% ఉండాలని చెప్పేసి నిబంధన ఉంది. అది లేదు అనొద్దు, ఉంది. మినిమం కోరం ఎంత ఉండాలో, ఒక సభ ప్రారంభం కాబట్టి 10%, 18 మంది సభ్యులు ఉంటేనే కోరం వెళ్ళు ఆగుతుంది. అప్పుడే స్పీకర్ గారు హౌస్ లోకి ఎంటర్ అయ్యి హౌస్ స్టార్ట్ చేస్తారు. ఎంత ఉండాలి ప్రతిపక్ష హోదా అంటే 1952లోనే జీవి మౌలంకర్ గారు కోరంకి బలానికి తగ్గకుండా ఉండాలి అని చెప్పి అప్పుడు రూలింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా 1952 నుంచి కూడా కొన్ని సాంప్రదాయాలు, కొన్ని రూల్స్ ప్రకారమే జరుగుతూ ఉంటది. ప్రతిదీ రూల్ బుక్ లో ఉండాల్సిన అవసరం. మంచి సాంప్రదాయం ఉంటే అది భవిష్యత్తులో దాన్ని అనుసరించడానికి ఒక మార్గదర్శిగా ఉంటుంది. అదేవిధంగా ఆయన హైకోర్టుకు కూడా వెళ్ళారు తేల్చింది ప్రతిపక్ష హోదా గురించి. అది ప్రభుత్వాన్ని అసెంబ్లీ సెక్రటరీ గారికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది, రిప్లై ఇవ్వాలి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా మేము సభకు రాము, ఇటు నుంచి స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ సభకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నారు, మేము రామంటున్నారు. ఇప్పుడు మేము వచ్చి ప్రశ్నిస్తామంటున్నారు. సో ప్రతిపక్ష హోదా ఇస్తే మీరేమని ప్రశ్నిస్తారు? అమరావతి ఎందుకు కట్టలేదని. మళ్ళీ మనం అందులోకి వెళ్తే ప్రయోజనం లేదు, కానీ ఆయన ప్రశ్నించాలనుకుంటే చాలా ప్రశ్నిస్తాడు, కానీ ప్రశ్నలకేం కరువు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. ప్రశ్నించడం అనేది పక్కన పెట్టండి. ఆయనేమో అది ఇస్తేనే వస్తానంటున్నాడు. మీరంటే నిబంధనల ప్రకారం ఆయనకు అదే దక్కదు. అది దక్కదు కాబట్టి ఆయన రాడు. ఆయన రాడు, 4 గాలికి వదిలేస్తారా? నేను అదే అడుగుతున్నా. అసెంబ్లీ శాసనసభ మీద అలిగిన వాడు శాసనసభ సభ్యుడిగా ఉండడానికి అర్హుడు ఎలా అవుతాడు? దీనికి శాసనసభా పక్షం, తెలుగుదేశం సభాపక్షం కావచ్చు, మిగతా శాసనసభ పక్షాలు కావచ్చు, లేకపోతే శాసనసభ కావచ్చు, చర్యలు ఉండాలి కదా. అప్పుడు అలాగే 2 ఏళ్ళు ముందే వెళ్ళిపోతే అప్పుడు లేవు, ఇప్పుడు ఉండేలా కనపట్లేదు. ఏంటో పౌడర్ వేస్తున్నారు, పౌడరు. ఇప్పుడు రూల్స్ అయినా ప్రొసీజర్స్ అయినా దాన్ని అమలు చేసేది స్పీకర్ గారు. అదే ఒక స్పీకర్ గారితో చేయించేది అధికార పార్టీలు. రాజ్యాంగంలో ఆర్టికల్ 101 సబ్ క్లాస్ 4 ప్రకారం ఒక సభ్యుడు 60 రోజులు కనుక కంటిన్యూస్ గా సభకు రాకపోతే ఆ సీట్ ని వేకెంట్ గా డిక్లేర్ చేయమని చెప్పేసి ఉన్నది, రాజ్యాంగంలో ఉంది, చెయ్యొచ్చు. కానీ ఒకవేళ సభకు రాలేని పక్షంలో ఒక లీవ్ అడగాల్సిన బాధ్యత సభ్యుడి మీద ఉంది. 60 రోజులు అయిన తర్వాత స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, వేచి చూద్దామండి. తీసుకోవట్లేదు కదా, తీసుకుంటే వేచి చూద్దామంటే వేచి చూడడానికి మాకేం నొప్పి లేదు, లేకపోతే మాకేం అడావుడి లేదులే. కానీ అప్పుడు చూసారు కదా 2019 ముందు ఏం జరిగింది, అప్పుడు తీసుకోలేదు. అప్పుడు కోడెల శివప్రసాద్ గారు తీసుకున్నారా? ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు, రఘురామరాజు గారు తీసుకుంటారా? ఏమో నాకు డౌటే. 2017-19 మధ్య
అయితే అదన్నా తీసుకోవాలి. లేకపోతే ఇది సాంప్రదాయమే కదా అని చెప్పి ఏముందిలే నంబర్ లేకపోయినా ఒకసారి పార్లమెంట్ లో ఇచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీకి తగినంత నెంబర్ లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అప్పుడు ఒక అపోజిషన్ పార్టీ ఉండాలని. హోదా ఇవ్వలేదు. హోదా అంటే గుర్తించారు, హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష పార్టీగా గుర్తించారు. రైట్, అలా గుర్తించి ఆయన హోదా అట్టన్నా ఇవ్వాలి, లేదంటే ఇట్లా చర్యలన్నీ తీసుకోవాలి. ఏమీ చేయకుండా మేము తలుపు చెక్కతో కొడతాం, మీరు తమలపాకుతో కొడతాం, ఏంటిది? అప్పుడు ప్రతిపక్ష హోదా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. 2014లో ఇవ్వలేదు, 2019లో ఇవ్వలేదు. 2024 మాత్రమే వాళ్ళకి 99 సీట్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా గుర్తించి ఇచ్చారండి. గతంలో కూడా మీకు తమిళనాడు అసెంబ్లీలో కూడా జయలలిత గారు సీఎం గా ఉండగా విజయకాంత్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఒక 6 సభ్యులు మారిపోతే వెంటనే ప్రతిపక్ష హోదా పోయింది విజయకాంత్ గారికి. అందుకని 10% ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇస్తారు. లేకపోతే ఇప్పుడు ఒకటి ప్రజల మీద గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యంలో చట్టసభల మీద గౌరవం ఉంటే ఆయన వస్తారు. లేకపోతే వారు గనక ఈ ప్రజల తీర్పుని ప్రజాస్వామ్యంలో చట్టసభల వల్ల గౌరవం లేకుండా రాకపోతే ప్రజల తీర్పు తీసుకుంటారు. నెక్స్ట్ టైం వారు మీరు సభకు ఎవరినప్పుడు మీకు ఓటేసి ఉపయోగం ఏమిటని చెప్పేసి ప్రజలు అడుగుతారు. రావాలా వద్దనేది ప్రజలే తెలుస్తారు. 60 రోజులు అవరైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి బెదిరింపులు గాని కండిషన్స్ గాని ఎప్పుడు లేవు. ఇదే ఫస్ట్ టైం మేము కూడా చూడటం. మొన్న రాగానే మాకు ఎందుకు లేవండి? 2019 అలా చెప్పే కదా వెళ్ళాడు, నేను బహిష్కరిస్తున్నాను మిమ్మల్ని, సభను బహిష్కరిస్తున్నాను వెళ్ళిపోయాడు. అప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే నాకు తెలిసి అప్పుడు 60 రోజులు జరగలేదు సార్. ఎందుకు జరగలేదు? 2 సంవత్సరాల ముందు వెళ్ళిపోయాడు ఆయన. 2 సంవత్సరాలు 60 రోజులు. సరే ఓకే, వాళ్ళు ఏదో చెప్తారు, మీరు కవర్ చేసుకుంటున్నారు మీరు. లేదండి, ఇప్పుడు వారు కండిషన్స్ గా జరిగింది ఇప్పుడే. సరే 60 రోజులు వెయిట్ చేయండి సార్. నేనెందుకు వెయిట్ చేయాలండి? నేను వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అలాగని చెప్పేసి ఆయన వెంటపడాల్సిన అవసరం. నేనేమంటున్నానంటే ఆయన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి వస్తానంటున్నాడు. అలాగన్నా రప్పించుకోండి, లేదు ఇలాగన్నా చర్యలు తీసుకోండి. నా పాయింట్ ఒకటే ఇక్కడ. అక్కడ జగన్మోహన్ రెడ్డా లేదా కేసీఆర్ లేకపోతే ఇంకొకరా కాదు. శాసనసభ మీద అలిగే వాళ్ళు శాసనసభ్యులు ఎలాగ ఉండే అర్హత ఉంటుంది, ఎమ్మెల్యే గిరి ఎలా ఎలగబెడతారు బయట అనేది మాత్రమే ఈ రాత్రికి నేను వేస్తున్న ప్రశ్న ఈ డిబేట్లో. రైట్, ఒక్క నిమిషం సురేష్ గారు. అది మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ అండి. అంటే గతంలో ఏదో నడిచిపోయింది, చూసి చూడనట్టుగా వెళ్ళారు, కానీ యూ హ్యావ్ టు అడ్హియర్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ఎందుకంటే ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏంటంటే మనం ఇందాక అన్నట్టుగా మళ్ళీ దానికి ఉప ఎన్నికలు రావటం, మళ్ళీ అది ఒక రాజకీయ పరమైన ఇది ఎంత జరుగుతుంది అని చూసి చూడనట్టు వదిలేశారు. కానీ వాళ్ళ డే 1 నుంచి ఆయన అసలు అబ్స్టైన్ అవటం అనేటువంటిది ఎవరు కూడా అది క్షమార్హం కాదు, అది అసలు క్షమార్హం కాదు, ఉపేక్షించాల్సినటువంటి అవసరం. కాబట్టి స్ట్రిక్ట్ గా ఈ విషయంలో, ఎందుకంటే రాజకీయాలు అన్న తర్వాత పట్టు విడుపులు ఉంటాయండి. ఆ పట్టు విడుపులు లేకుండా నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా ఆయన జగన్మోహన్ నువ్వే స్వతహాగా రాజీనామా చేసి అక్కడ ఇంకొకరు గెలిపించుకో కూర్చుంటారు పార్టీ తరఫున. అటువంటిది లేనప్పుడు మీరు ఇందాక అదే రఘురామకృష్ణరాజు గారితో మీరు అన్నట్టుగా ఇవ్వచ్చు కదా అంటే అన్నారు. కానీ చాలా అంటే పట్టుదలలు ఉంటాయండి. అంటే అది ఒక బ్యాడ్ ప్రెసిడెంట్కి దారి తీయకూడదు, ముఖ్యంగా అసెంబ్లీలో. అందుకని మీకు చిన్న విషయంలో కూడా రోజుల తరబడి స్టాల్ అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? ఏదైనా ఒక తప్పు ఇది అది ఆ ప్రెసిడెంట్ కాకూడదు అన్నమాట. తప్పుడు సంప్రదాయం అనేది చాలా భవిష్యత్తులో చాలా దాని రామిఫికేషన్స్ చాలా ఉంటాయి. అందువల్ల ఏం చేస్తారంటే చాలా దాని మీద ఆ పట్టుదలకు పోయి కౌలండి షగ్దర్లో కావచ్చు, మిగతాటిలో కావచ్చు, అవన్నీ చూసిన తర్వాతనే అప్పుడు రూలింగ్ ఇస్తుంది స్పీకర్ అనేది. కాబట్టి ఇప్పుడు పోన్లే కదా అని ఇప్పుడు ఆయనకి లేనప్పుడు వీళ్ళకేందుకు ప్రాబ్లం? అపోజిషన్ కి కూడా ఈక్వల్లీ బాధ్యత ఉంది కదా, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ప్రజల సమస్యలు. మీకు ఇంకోటి ఏంటంటే అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవాళ ప్రతి శాసనసభ్యుడికి కూడా ఒక అవకాశం రావాలి మాట్లాడేదానికి. వాళ్ళు దానికోసం చాలా వెయిట్ చేస్తారు. అందుకోసమే మీకు 0 అవర్ అనేది పెట్టారు. 0 అవర్లు ఏంటి, మిగతాటిలో అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రతిరోజు 0 అవర్లో కనీసం 10-15 మంది
వాళ్ళ నియోజకవర్గాలకు అప్పటికప్పుడు వాళ్ళు సంబంధించి అడిగితే వాళ్ళు నోట్ చేసుకుంటారు. అప్పుడు వాడు కొంతమంది సభ్యులు అంటారు, సార్ నన్ను గెలిపించి ఇక్కడ పంపించినటువంటి ప్రజలు చూస్తూ ఉంటారు సార్, అసలు నేనేం మాట్లాడకపోతే నేను వాళ్ళకి ఏమి సమాధానం చెప్పను, కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి సార్ అని స్పీకర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే స్పీకర్ కూడా ఎలో చేస్తారు కొత్త సభ్యులకి. అదేవిధంగా ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి వాళ్ళని, ఇంతకుముందు యునైటెడ్ ఏపీలో అయితే 294 మందికి అవకాశాలు అందించేవాళ్ళు. ఇప్పుడు 175 మంది, 175 మందికి ఏదో ఒక సందర్భంలో మాట్లాడే అవకాశం స్పీకర్ గారు కల్పిస్తారు. ఎందుకంటే లేకపోతే వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ గోయింగ్ టు అసెంబ్లీ అనేది. విక్రమ్ గారు ఇప్పుడు 60 రోజుల నిబంధనని పెట్టారు. అంటే ఉంది, నీకు పెట్టారు కదా, ఆల్రెడీ ఉంది దీంట్లో రాజ్యాంగంలో 60 రోజులు. అంటే పాత రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 50 రోజులు 52 రోజులు నడిచేది సంవత్సరం మొత్తం మీద. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు రావటాక ముందు ఒక్క బడ్జెట్ సెషన్ 40 రోజులు నడిచేది. ఒక బడ్జెట్ సెషన్, మిగతా వింటర్ సెషన్ 2 వారాలు, వర్షాకాల సమావేశాలు ఒక 2 వారాలు ఇట్లా నడిచేవి. మొత్తం మీద ఒక 60-70 రోజులు నడిచేవి సంవత్సరం అనేది. ఇప్పుడు ఎక్కడ, ఇప్పుడు అంతా కలిపి సంవత్సరం మొత్తం కలిపి కూడా 30 రోజులు ఉన్నట్ల. బడ్జెట్ ఒక వారం, మిగతా ఒక 2-3 రోజులు 5 సిట్టింగ్స్ మొత్తం మీద ఇయర్ లో అసెంబ్లీలో కూర్చునేది 10 నుంచి 15 రోజులు మాక్సిమం. అసలు దీని మీద చర్చ జరిగిందండి. ఇవాళ రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత రాష్ట్రం భౌగోళికంగా రెండైనవి తప్ప సమస్యలన్నీ అయ్యే ఉన్నప్పుడు రోజులు ఎందుకు కుదించారనేది ఎవరికి అర్థం అవట్లా. వాళ్ళకి తీరిక లేదు. తెలంగాణలో అదే జరిగింది, ఇక్కడ ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. మీరు అన్నట్టుగా 50-52 రోజుల పాటు జరిగాయి. అంతకుముందు అయితే 100 రోజులు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. పార్లమెంట్ అయితే 140 రోజులు 150 రోజులు జరిగినాయి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా మౌలాంకర్ వీళ్ళందరూ ఉన్నప్పుడు అట్లా జరిగాయి. తర్వాత క్రమంగా రిడ్యూస్ అవుతా వచ్చి కనీసం 50 రోజుల దాకా నిలబడింది. ఆ 50 రోజులు కూడా లేకుండా బైఫర్కేట్ అయిన తర్వాత మీకు అవే బిల్స్ ఉన్నాయి, అవే సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకు కుదించారో ఎవరికి అర్థం అవట్లేదు. కుదించడం లేదు, కుదించుకోవడం అంటే ఇంకా అంతే. అవి కూడా సర్దేసుకుని బయట అయ్యే పనులు ఉంటాయి. ఇప్పుడు బయట ఏం చేస్తున్నారంటే ఏమో తెలియదు, వాళ్ళకే తెలియదు. మొత్తం మీద భానుప్రకాష్ రెడ్డి గారు పులివెందులకి ఏదో ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు. మొన్న విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు బీటెక్ రావు గారు అట్లాగే అన్నాడు ఉప ఎన్నిక రాబోతుందని. ఇప్పుడు రఘురామరాజు గారు అన్నారు ఉప ఎన్నిక వస్తుంది, వీళ్ళు అసెంబ్లీ ఎగ్గొడితే తీసి పడేస్తారని. నిజంగా అలాంటి అవకాశం ఉందా? రాజీపడే రాజకీయాల్లో సాధ్యం? అది చేస్తారు అట్లా మీరు? ఎందుకు చేయకూడదన్నా? ప్రజల కోసం ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు ధోరణితో 5 సంవత్సరాలు పనిచేస్తాడు. ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్ లో ఉంటే ఎట్లా? జీవితంలో ప్రతిపక్ష నాయకుడు గాని లేకపోతే ముఖ్యమంత్రి గాని అవ్వాలంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఈ రోజు పులివెందుల ప్రజలు నేను శాసనసభ్యుడికి పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ప్రజా తీర్పుని గౌరవించవా? పులివెందుల ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తావా లేదా? నీకు ఓట్లు పడుంటాయి కదా, పడితేనే కదా నువ్వు ఎమ్మెల్యే గెలిచావు. అంటే ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళయ్యా నీకు? నిన్ను నమ్మి ఓటేసి ఏదో సాధిస్తావు ఏదో చేస్తావని చెప్తే నేను వాళ్ళని చూసి రాను, వాళ్ళ మొహం నాకు ఇష్టం లేదు, నేను మాట్లాడలేను, నాకు ప్రత్యక్ష హోదా, నువ్వు బాగా పనిచేస్తుంటే నీకు ఇచ్చుంటారు. అట్లీస్ట్ ఆ 70 సీట్స్ అన్నా 175 లో 10% అంటే 18 సీట్లు అన్నా వచ్చుంటాయి కదా నీకు. నువ్వు పని చేయలేదు కాబట్టి నిన్ను పులివెందులకు పరిమితం చేశారు. నువ్వు పని చేస్తుంటే నీకు ఇచ్చుంటారు, 18-19 ఇచ్చి ఉంటారు. అది గుర్తు పెట్టుకోకుండా వచ్చి ఏదైనా ప్రశ్నించకుండా ప్రతిపక్షాలని నువ్వు ఇంట్లో కూర్చొని మీడియాలో మాట్లాడితే ఏమర్థమవుతుందంట? మీడియాలో మాట్లాడేదానికి కాదు కదా నీకు ఇచ్చింది. మీడియాలో మాట్లాడేదానికి అయితే నువ్వు ఒక స్పోక్స్ పర్సన్ గా ఉండిపోయాలి, అధికార ప్రతినిధిగా. నా మాదిరిగా నేను ఇప్పుడు అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీకి, నా మాదిరిగా ఉండిపోయి ఉంటే వచ్చి నువ్వు మీడియాలో అప్పుడప్పుడు మాట్లాడి ఉండొచ్చు. నేను ప్రజలు గెలిపించారయ్యా, మా ఆశయం అంతా మేమందరూ ఎప్పుడెప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారా, చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, నా తిరుపతి గురించి, నా తిరుపతి జిల్లా గురించి, నా స్విమ్స్ హాస్పిటల్ గురించి, నా రియా హాస్పిటల్ గురించి ప్రశ్నించాలని చెప్పి ఎంతో కోరుకుంది నాకు. నా ప్రజలు, నా హాస్పిటల్స్, నా వ్యూని అవన్నీ నీకు ఇస్తే ప్రజలు నువ్వు ఏమి లేకుండా ఇంట్లో కూర్చుంటానంటే జీవితాంతం నేను ఇంట్లోనే కూర్చోబెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్ను జీవితాంతం నువ్వు ఇలాగే కానీ వ్యవహరిస్తే జీవితాంతం ఇంట్లోనే కూర్చోబెడతారు. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని, ప్రజలు ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకొని ఇకనైనా సరే అసెంబ్లీలో అడుగుపెట్టు, వచ్చి కూర్చోయ్యా. మేమే రావద్దని చెప్పలేదంటే, నువ్వు వస్తానంటే మేము వద్దనట్లేదే. హ్యాపీగా రా, వచ్చి కూర్చో. ఒక శాసనకి ఎక్కడో ఒక శాసనసభ్యుడిగా నీకు ఎక్కడో ఒక ప్లేస్మెంట్ ఉంటది, కూర్చో, విను, మేము మాట్లాడేది విను, లేకపోతే నువ్వు మాట్లాడేది మేము వింటాము. అంతేగాని గౌరవ సభని కౌరవ సభకు చేసినట్టు మీకు 24 గంటలు అదే మైండ్ సెట్ లో ఉంటుంది. గౌరవ సభగా మీరు 2019 నుంచి 2024 వరకు చేశారు. ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబ వ్యవహారాల్లో వాళ్ళని బాధ పెట్టడం, వ్యక్తిగత దూషణలు చేయడం. అలాంటి ఇప్పుడు జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము చట్ట పరిధిలో
చట్టసభలో మేము మా ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము ఎక్కడ గానీ మీ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించాం. ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతాం మేము. వచ్చి కూర్చో చట్టసభ, వచ్చి అసెంబ్లీలో అట్ట కాదనా, మా మీద, మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చి పులివెందుల ప్రజల తీర్పుని గౌరవిస్తూ నువ్వు అసెంబ్లీలోకి వచ్చి అడుగుపెట్టు, లేకపోతే చేసి ఇంట్లో కూర్చో. రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుకోవటం మీ డిస్కషన్, మీరు పెట్టిన ఈ డిస్కషన్ స్పీకర్ గారు చూడాలని నేను కోరుకుంటున్నాను. చూడాలని డిప్యూటీ స్పీకర్ కూడా పెట్టారు. స్పీకర్ గారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఏం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చర్య తీసుకుని డిస్క్వాలిఫై చేసి నాకు అలాంటి దాన్ని ఏమంటారు, అది కాదు. కానీ సిస్టమ్ అనేది ఉండాలి. ఆయనన్నా సభకు రావాలి, కరెక్ట్. అది రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, సురేష్ గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది